హాయ్ ఎవ్రీవన్, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. రీసెంట్గా ఒక స్టూడెంట్ అంటే చాలా రోజుల తర్వాత నన్ను కలిశాడు. నేను క్యాజువల్గా అడిగాను, ఏం చేస్తున్నావు అని. తను చెప్పాడు, సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అని. ఏ ఎగ్జామ్స్కి అని అడిగాను. అన్నీ సార్, ఏ నోటిఫికేషన్ వచ్చినా అన్నిటికీ అప్లై చేస్తున్నాను, ఏదో ఒకటి క్రాక్ చేయకపోతానా అని అన్నాడు. సో అయితే మీరు కూడా మరి ఇక్కడ ఇందులో మనకి అన్ని ఎగ్జామ్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి. స్టేట్ ఏంటి, సెంట్రల్ ఏంటి, ఏ ఎగ్జామ్స్ ఉంటాయని మనం డిస్కస్ చేద్దాం. అయితే మరి అన్ని ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ కావాలా, ఫస్ట్ పాయింట్. సో చాలామంది అంటుంటారు, అంటే చాలా నోటిఫికేషన్ వస్తాయి కదా, ఆల్మోస్ట్ సిమిలర్ సిలబస్ ఉంటుంది కదా, సో అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే ఏదో ఒక ఎగ్జామ్ వస్తుంది అని. రైట్. మీరు అలా అనుకుంటే మీరు కూడా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు మీరు కూడా అన్ని ఎగ్జామ్స్ రాస్తాను అని అనుకుంటే నాకు ఆ కామెంట్లో ఏ అని టైప్ చేసి చెప్పండి. ఓకే, రైట్. లేదు సార్, కొన్ని ఎగ్జామ్సే రాస్తాము అనుకునే వాళ్ళు, అంటే కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే, అన్నీ కాకుండా కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే రాయాలనుకుంటున్న వాళ్ళు, సో కామెంట్లో బి అని చెప్పండి. లేదు సార్, ఒకే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు కామెంట్లో సి అని కామెంట్ చేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు మరి ఈ వీడియోలో అన్ని ఎగ్జామ్స్ రాస్తే బెటరా, లేదా కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే రాస్తే బెటరా, లేదా ఒకే ఎగ్జామ్ రాస్తే బెటర్ అనేది మీకు నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. అలాగే మనకి గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఏం చేయాలి, మరి ఇందులో 1, 2, 3లో ఏది చూజ్ చేసుకుంటే మనం ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్ సాధించడానికి. అంటే అన్ని ఎగ్జామ్స్ రాస్తే, అలాగే కొన్ని ఎగ్జామ్స్ రాస్తే, లేదా ఒకే ఎగ్జామ్ రాస్తే మనకి ఎక్కువ ఛాన్సెస్ దేనిలో ఉంటాయి, మరి మనం ఎలా ప్రిపేర్ కావాలి. ఓకే, సో ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే అనేది మీకు నేను చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను. చాలా యూస్ఫుల్ వీడియో. ఓకే, సో క్లియర్గా వినండి, ఖచ్చితంగా ఫాలో అవ్వకండి. 100% మీరు కోరుకున్న జాబ్ మీ సొంతం అవుతుంది. ఓకే, రైట్. సో ముందుగా మనకి ఈ ఆల్ ఎగ్జామ్స్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. తర్వాత అందులో కొన్ని ఎగ్జామ్స్ మనము అంటే ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి అవి ఏ ఎగ్జామ్స్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లేదా ఒకే ఎగ్జామ్ ప్రిపేర్ కావాలనుకుంటే ఎలాంటి మనం చూస్ చేసుకోవచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ ఆల్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పినట్టు మనకి మెయిన్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ బ్యాంకింగ్ తీసుకుంటే, బ్యాంకింగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇందులో మనకి ఐబీపీఎస్ ఉంటుంది, ఐబీపీఎస్, ఎస్బీఐ, అలాగే ఆర్బీఐ, నెక్స్ట్ ఆర్ఆర్బి. ఆర్ఆర్బి అంటే రైల్వే ఎగ్జామ్స్ కాదు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు. ఓకే, ఇవి మనకి బ్యాంకింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే రైల్వే ఎగ్జామ్స్ తీసుకుంటే, సో రైల్వే ఎగ్జామ్స్లో మనకి ఏమేమి వస్తాయి, మనకి ఇందులో ఎన్టీపీసీ ఉంటుంది, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, నెక్స్ట్ గ్రూప్ డి ఉంటుంది. ఓకే, గ్రూప్ డి, నెక్స్ట్ ఏఎల్పి, నెక్స్ట్ జేఈ, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎస్ఐ ఉంటుంది, అలాగే పీసీ ఉంటుంది. ఓకే, ఇవి జనరల్గా మనకి రైల్వే నుంచి వచ్చే నోటిఫికేషన్స్. ఓకే, రైట్. అలాగే ఎస్ఎస్సి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఓకే, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఏమొస్తాయి, మనకి సిజిఎల్ ఉంటుంది, నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, నెక్స్ట్ కానిస్టేబుల్ అంటే జీడీ. ఓకే, జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, ఎస్ఎస్సి జీడీ అంటారు. రైట్. ఇవి మనకి అంటే ఇవే కాకుండా ఇంకా అదర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవి మెయిన్ ఎగ్జామ్స్ అనమాట మనకి బ్యాంకింగ్, రైల్వే, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో. ఇంకా మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ తీసుకుంటే, మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకి సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్. ఓకే, సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో మనకి ఏమేమి వస్తాయి, ఇందులో గ్రూప్స్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1 వస్తుంది, అలాగే గ్రూప్ 2, నెక్స్ట్ గ్రూప్ 3, నెక్స్ట్ గ్రూప్ 4. ఓకే, ఇవి మెయిన్గా తీసుకోవచ్చు. అలాగే మనకి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ తీసుకుంటే, స్టేట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ తీసుకుంటే మనకి పోలీస్ ఎగ్జామ్స్ ఉంటాయి. పోలీస్ ఎగ్జామ్స్ ఏముంటాయి, ఎస్ఐ ఉంటుంది, పీసీ ఉంటుంది. ఓకే, రైట్. ఇంకా ఇవి కాకుండా అదర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మనకి సెంట్రల్లో, నేషనల్ లెవెల్లో, ఇంకా ఇన్సూరెన్స్ సంబంధించిన కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్ సంబంధించినవి కావచ్చు, ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉంటాయి. అలాగే సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా ఇంకా కొన్ని అదర్ పోస్టులు కూడా ఉంటాయి. ఓకే, రైట్.
సో ఇవి మెయిన్ అన్నమాట. ఇక్కడ మనం డిస్కస్ చేసేది మెయిన్ ఎగ్జామ్స్ అనమాట. ఓకే, రైట్. సో ఫస్ట్ నీకు ఇది బేసిక్ ఐడియా ఉండాలి. అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ముందు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలనేది నీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. అంటే ఎందుకోసం ప్రిపేర్ కావాలనుకుంటున్నాం గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే సమాజంలో ఒక స్పెషల్ ఒక ఐడెంటిటీ ఉంటుంది, సో సెక్యూర్డ్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే కదా నువ్వు గవర్నమెంట్ జాబ్కి వస్తున్నావు. మరి ఈ గవర్నమెంట్ జాబ్కి రావాలంటే ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్లో నువ్వుకి ఏది సూట్ అవుతుంది, నువ్వు ఏది ఈ ఎందులో మనము వెళ్ళాలనుకుంటున్నావు, ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఇవన్నీ నువ్వు కంప్లీట్గా అనలైజ్ చేసుకొని నువ్వు ఫస్ట్ క్లారిటీ ఉండాల్సింది నీకు. ఓకే, అంటే నీకు ఏ ఎగ్జామ్కి మనం ఏది ఎలిజిబిలిటీ ఉంటుంది, నేను ఏది క్రాక్ చేయగలుగుతాను, సో నాకు ఏది సూట్ అవుతున్నది నీకు కంప్లీట్గా సో క్లారిటీ ఉండాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఒక్కసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత అంటే నాకు ఈ బ్యాంకులోనే నేను జాబ్ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు సో ఇంకా నీకు కంప్లీట్గా బ్యాంక్ సిలబస్ ఏమేమి ఉంటాయి, బ్యాంక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్ ఏమేమి వస్తాయి అనేది కంప్లీట్గా నువ్వు స్టడీ చేయాల్సి ఉంటుంది. లేదా నేను రైల్వేలోనే చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీని గురించి కంప్లీట్గా స్టడీ చేయాలి. అలా ఏదైనా సరే పర్టికులర్గా నువ్వు ఒకటి చూజ్ చేసుకున్నప్పుడు దాని గురించి కంప్లీట్గా నువ్వు స్టడీ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మరి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్ని ఎగ్జామ్స్కి చాలామంది అంటుంటారు అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఏదో ఒక ఎగ్జామ్ వస్తుంది కదా అని, కానీ అది 100% రాంగ్. ఓకే, రైట్. 100% రాంగ్ ఎలా అవుతుంది? అదేంటి సార్, మరి కొంతమందికి 4 జాబ్స్ 5 జాబ్స్ కూడా వస్తున్నాయి కదా, మరి మీరేమో రాంగ్ అంటున్నారు, వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాయి కదా, అన్ని జాబ్స్ వాళ్ళు క్రాక్ చేస్తున్నారు అని. ఓకే, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి ఎలా వస్తాయి, సో మీకు కూడా అలా రావాలంటే మరి మీరు ఏం చేయాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. ఫస్ట్ ఈ ఆల్ ఎగ్జామ్స్ అనేది తీసేయండి, మైండ్ నుంచి తీసేయండి. ఓకే, ఏ నోటిఫికేషన్ వస్తే అది అప్లై చేయకండి. ఎందుకు చేయొద్దు అనేది ఫస్ట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఎగ్జామ్ కూడా ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి 100% సేమ్ ఉండదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 100% సేమ్ ఉండదు. సో అది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, రైట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటారు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే గ్రూప్ 4 ఈజీ అవుతుందని. అది 100% రాంగ్. నువ్వు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి గ్రూప్ 4 వస్తుంది అనుకొని డైరెక్ట్గా గ్రూప్ 4 ఏమీ చేయకుండా ఏమీ ప్రిపేర్ కాకుండా డైరెక్ట్గా గ్రూప్ 2 ప్రిపరేషన్తో గ్రూప్ 4 ఎలా రాస్తావు? ఎందుకంటే గ్రూప్ 4లో నీకు సిలబస్ ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది ఏముంటుందో, అందులో ఉన్నదేంటి ఇందులో లేనిదేంటి అనేది. గ్రూప్ 4లో నీకు ఒక పేపర్ సపరేట్గా ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ అని, అంటే సెక్రటరీ ఎబిలిటీ అని ఉంటుంది. అందులో రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, ఇంగ్లీష్ మొత్తం కలిపి ఒక పేపర్ ఉంటుంది, కానీ అందులో లేదు కదా. సో అందులో నీకు అర్థమెటిక్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ డేటా అనాలిసిస్ మాత్రమే ఉంటుంది. మరి అలాంటప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 డైరెక్ట్గా గ్రూప్ 4 ఎలా కొడతావు? అంటే ఇక్కడ మనకు క్లారిటీ ఉండాలి. గ్రూప్ 2 ప్రిపేర్ అయినంత మాత్రాన గ్రూప్ 4 వస్తుందని కాదు. ఓకే, రైట్. సో అలాగే ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నేషనల్ సెంట్రల్ ఎగ్జామ్స్ తీసుకుంటే సో రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే అన్నీ రాయొచ్చు అనుకుంటారు. సో రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అయితే బ్యాంక్ ఎగ్జామ్స్ ఎలా రాస్తావు? బ్యాంక్ ఎగ్జామ్ సిలబస్ వేరు, బ్యాంక్ ఎగ్జామ్ స్టాండర్డ్ వేరు. నీకు చూడడానికి అలా అనిపిస్తాయి, అందులో రీజనింగ్ ఉంటుంది, ఇలా రీజనింగ్ ఉంటుంది, ఇలా రీజనింగ్ ఉంటుంది, ఇలా రీజనింగ్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే అలా అన్నిట్లలో కనిపిస్తుంది, కానీ ఆ ఎగ్జామ్లో అంటే రీజనింగ్ అనే చాప్టర్ నుండి టాపిక్స్ అనేవి ఇందులో ఉన్నవి ఇందులో ఉండకపోవచ్చు, ఇందులో ఉన్నవి ఇందులో ఉండకపోవచ్చు. అలాగే స్టాండర్డ్ కూడా డిఫరెంట్గా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంటారు. సో అందుకే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయినంత మాత్రాన ఇంకో ఎగ్జామ్ ఈజీగా చేస్తామని కాదు. సో అందుకే ఈ ఆల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం అనేది 100% రాంగ్. మరి ఎలా సార్, అంటే కొన్ని ఎగ్జామ్స్ అన్న ప్రిపేర్ కావచ్చా? అన్నీ కాకుండా ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు చాలామంది స్టూడెంట్స్కి 3 జాబ్స్ 4 జాబ్స్ వస్తుంటాయి. వాళ్ళు ఎవరికి వస్తాయంటే వాళ్ళు కొన్ని ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కొన్ని ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో బ్యాంక్ ఎగ్జామ్ రాసే స్టూడెంటు రైల్వేకి రాయాలంటే ఏం చేయాలి? సో బ్యాంక్ ఎగ్జామ్లో ఉన్న సిలబస్ అయితే ఉందో, అంటే జనరల్ అవేర్నెస్, అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ కావచ్చు, బ్యాంకింగ్ అవేర్నెస్ కావచ్చు, అది రైల్వే ఎగ్జామ్స్లో ఉండదు. రైల్వేలో ఎగ్జామ్స్లో ఉన్న జీకే ఏదైతే ఉందో అది నీకు బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉండదు. అలాగే స్టాండర్డ్ కూడా, అంటే రీజనింగ్ టాపిక్స్ బ్యాంక్లో వచ్చేవి కొన్ని రైల్వే ఎగ్జామ్స్లో రావు. సో అలాగే రైల్వే ఎగ్జామ్స్లో వచ్చేవి కొన్ని బ్యాంక్లో రావు. సో బ్యాంక్ ఎగ్జామ్లో ఏదైతే స్టాండర్డ్ ఉందో, అంటే కంపేర్ టు రైల్వే ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్లో స్టాండర్డ్ చాలా హై ఉంటుంది. సో అంటే ఆ స్టాండర్డ్ వేరు, ఆ ప్యాటర్న్ వేరు, ఒక టాపిక్ వైజ్ వెయిటేజ్ వేరు. ఓకే,
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో ఒక నెంబర్ సిరీస్ అనుకోండి. నెంబర్ సిరీస్ అనే టాపిక్ రీజనింగ్లో మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇది యాప్టిట్యూడ్లో వస్తుంది. ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్లో 5 క్వశ్చన్స్ మ్యాక్సిమం వస్తాయి. కానీ ఇక రైల్వే ఎగ్జామ్లో అది 1 క్వశ్చన్ వస్తే రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఈ డిఫరెన్స్ తెలియాలి, ఆ స్టాండర్డ్ తెలియాలి. సో అది తెలిస్తే మనకు అప్పుడు నువ్వు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి కూడా అడిషనల్గా ఏదైతే ఉందో, అంటే అడిషనల్ అంటే ఆ సిలబస్ కావచ్చు, ఒక 20% ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇది ప్రిపేర్ అవుతూనే ఇది 20% దీనికి కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్గా నువ్వు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రైల్వే ఎగ్జామ్స్ కానీ ఇంకా అదర్ ఎగ్జామ్స్ కానీ రాయలేవు. సో ఆ డిఫరెన్స్ నీకు తెలియాలి. ఆ 20% ఎక్స్ట్రా ఏముంది, సో అలాగే ఆ టాపిక్స్ స్టాండర్డ్ ప్యాటర్న్ ఎలా ఉన్నాయి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ అనేది అప్పుడు నువ్వు తెలుసుకొని, సో ఈ 20% కనుక నువ్వు ఫోకస్ చేయగలిగితే అప్పుడు నువ్వు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రెండూ రాయగలుగుతావు. అలాగే సో రైల్వే స్టాఫ్ సెలక్షన్ కూడా మనకి ఒక 20-30% డిఫరెంట్గా ఉంటుంది. సిలబస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే స్టాండర్డ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కంపేర్ టు రైల్వే ఎగ్జామ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్లో స్టాండర్డ్ కూడా డిఫరెన్స్గా ఉంటుంది. ఇది నువ్వు కనుక అనలైజ్ చేయగలిగితే అప్పుడు నువ్వు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్నీ రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఆ డిఫరెన్స్ నువ్వు అబ్జర్వ్ చేసి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాని మీద నువ్వు ఫోకస్ చేయగలిగితే, సో అలాగే ఈ టెస్ట్లు అటెంప్ట్ చేసేటప్పుడు, సో బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి టెస్ట్లే అటెంప్ట్ చేయాలి. అలాగే రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి టెస్ట్లే అటెంప్ట్ చేయాలి. అంతేగాని అన్నిటికీ సేమ్ టెస్ట్ ఉండదు, సేమ్ స్టాండర్డ్ ఉండదు, సేమ్ నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఇందులో 1/4 నెగిటివ్ మార్క్ ఉంటుంది, ఇలా 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అలా నెగిటివ్ మార్క్స్ కూడా మారుతుంటాయి. సో ఇవన్నీ నువ్వు అబ్జర్వ్ చేస్తూ, సో దానికి సపరేట్గా మళ్ళీ టెస్ట్లు అటెంప్ట్ చేయగలిగితేనే అప్పుడు నువ్వు ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కావాలి కూడా అవుతేనే బెటర్. ఎందుకంటే సో ఇన్ కేస్ అంటే మీకు తెలుసు కాంపిటీషన్ ఒకే ఎగ్జామ్ మీద మనము డిపెండ్ అయ్యేటట్లేదు పరిస్థితి. హెవీ కాంపిటీషన్ ఉంది. సో ఆల్మోస్ట్ 70-80% సిమిలర్ సిలబసే కాబట్టి సో ఈ 3 ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకోవచ్చు, ప్రిపేర్ కావచ్చు. ఈ 3 ఎగ్జామ్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జాబ్ క్యాలెండర్. సో జాబ్ క్యాలెండరు మనకి ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం రిలీజ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ మనకి ఇంతకుముందు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మాత్రమే ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఫస్ట్ ఉండేది. తర్వాత బ్యాంకింగ్లో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఓకే, సో ఆల్రెడీ ఈ 3 సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఉంది, రెడీగా ఉంది. కాబట్టి సో దానికోసం ఇక నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు అని టెన్షన్ లేదు ఇక. ఓకే, సో జాబ్ క్యాలెండర్ అన్నిటికీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ 3 ఏదో ఒక జాబు వితిన్ 1 ఇయర్లో సాధించగలుగుతారు. ఓకే, మ్యాక్సిమం 1 ఇయర్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో 2 స్టేజ్ ఉంటాయి కాబట్టి వితిన్ 1 ఇయర్లో మీరు ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంది. రైట్ నౌ సో నెక్స్ట్ మరి వాట్ అబౌట్ సర్వీస్ కమిషన్ సంబంధించి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొంచెం డేంజర్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 తీసుకోండి. ఎప్పుడో మనకి ఉమ్మడి రాష్ట్రంలో 2011లో వచ్చిన నోటిఫికేషన్. తర్వాత మొన్నే ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది నోటిఫికేషన్ మళ్ళీ. అంటే ఒక 10-11 ఇయర్స్ తర్వాత ఏపీలో కానీ తెలంగాణ కానీ 10 ఇయర్స్ తర్వాత వచ్చింది. అది ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి. 10 ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. అలాగే గ్రూప్ 2 కూడా 2016లో అయింది తెలంగాణలో. సో అంతకంలో అంటే ఏపీలో కూడా తర్వాత ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇప్పుడు రాలేదు ఇంకా. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుందో కూడా తెలియదు. ఇది కూడా 6-7 ఇయర్స్ ప్లస్ టైం పట్టింది. ఇంకా గ్రూప్ 3 అంటే అది పక్కన పెట్టండి. సో అంటే అది కూడా గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3 కూడా ఇస్తుంటారు. అలాగే గ్రూప్ 4 కూడా అంతే పరిస్థితి. ఓకే, సో 5 ఇయర్స్కి ఒకసారో 4 ఇయర్స్కి ఒకసారో ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, ఎందుకంటే ఇవి ఇచ్చినట్టు జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టు ఇక్కడ కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను జాబ్ క్యాలెండర్ ఇస్తాము, జాబ్స్ ఇస్తాము అని ఎలక్షన్ల ముందు చెప్పేది. కానీ ఏ రోజు కూడా వాళ్ళు ఫాలో అవ్వలేదు. ఓకే, ఏ గవర్నమెంట్ వచ్చినా అదే పరిస్థితి. సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తున్నారు, వదిలేస్తున్నారు అంతే. అది కూడా ఎలక్షన్ల ముందో లేదా మధ్యలో ఒక నోటిఫికేషన్ ఇస్తున్నారు, లేదా ఎలక్షన్ ముందు ఒక నోటిఫికేషన్ వస్తున్నారు. కాబట్టి సో మీరు ఏ నోటిఫికేషన్ తీసుకున్నా ఇందులో మీకు ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి కానీ లేదా 2 సార్లు కానీ మ్యాక్సిమం రావచ్చు. అంతకంటే ఎక్కువైతే ఛాన్స్ లేదు. ఇప్పుడు చూస్తున్నాం ప్రజెంట్ మనకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్ వచ్చాయి? ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఓన్లీ ఆ డిఎస్సి వచ్చింది ఏపీలో. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి. అంటే స్పెషల్గా సపరేట్గా నోటిఫికేషన్ వచ్చింది అని ఎక్కడ లేదు. ఓకే, సో ఎక్సెప్ట్ ఆ నోటిఫికేషన్ తప్ప. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2023లో గవర్నమెంట్ ఫామ్ అయింది, 26 వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఇంకెన్ని సంవత్సరాలు ఉంది?
26 ఇస్తారా లేదా అంటే ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. మళ్ళీ మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ 1 or 2 నోటిఫికేషన్ మాత్రమే ఇస్తారు. 2026లో ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఓకే, సో 99.99% మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాయనేది పక్కన పెట్టండి, ఇప్పుడైతే వస్తాయి, 2026లో వస్తాయి కాబట్టి సో మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ సర్వీస్ కమిషన్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు మరి అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ కావచ్చు సార్, గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 4 కావచ్చు అని ఇంతకుముందు చెప్పాను కదా. అడిషనల్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, అడిషనల్గా సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అడిషనల్గా మనకి ఇంకా ఏం చదవాలని తెలుసుకుంటే అప్పుడు అన్ని ఎగ్జామ్స్కి మనము ప్రిపేర్ కావచ్చు. ఓకే, సో కాకపోతే అది క్లారిటీ ఉండాలి నీకు, అందులో ఉన్నదేంటి, అందులో లేదేంటి, అందులో స్టాండర్డ్ ఏంటి, ఇందులో స్టాండర్డ్ ఏంటి, క్లారిటీ ఉండాలి. అలా ఉంటే ప్రిపేర్ కావచ్చు. లేదు సార్ మాకు గ్రూప్ 2 గ్రూప్ 1 అంత లేదు, సో ఓన్లీ గ్రూప్ 4 ప్రిపేర్ కావాలనుకుంటున్న వాళ్ళకు ఇంకా టెన్షన్ లేదు, ఓన్లీ గ్రూప్ 4 మాత్రమే ప్రిపేర్ కండి. ఓకే, రైట్. నెక్స్ట్ పోలీస్ జాబ్స్ కూడా ఎస్ఐ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే 2 ప్రిపేర్ కావచ్చు. ఎస్ఐ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు కానిస్టేబుల్ డిఫరెన్స్ ఏం లేదు. ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎస్ఐ ఎగ్జామ్లో మీకు ఇంగ్లీష్ ఉండదు, పీసీ ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఉంటుంది అంతే. సో మిగతా అంతా ఈ సిలబస్ మీరు ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీరు పీసీ కూడా రాసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇలా మనకి ఫస్ట్ క్లారిటీ ఉండాలి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మరి అన్ని ఎగ్జామ్స్ రాయాలా అంటే మరి అన్నీ రాసుకోవచ్చా అంటే స్టేట్ సెంట్రల్ కంబైన్ చేయకండి. ఇది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది ప్రిపేర్ కాకపోవడం బెటర్. ఎందుకంటే ఇందులో జనరల్ స్టడీస్ పెద్దగా ఉండదు. ఇక్కడ స్టేట్స్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ ఎక్కువ ఉంటుంది, అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అంటుంది కాబట్టి సో ఈ ఎగ్జామ్స్ రాస్తూ ఈ ఎగ్జామ్స్ రాయకపోవడం బెటర్. ఓకే, నా అభిప్రాయం ప్రకారము. సో ఇది రాస్తే ఇవన్నీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఇది రాస్తే ఇలా అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, కానీ 2 కలపకండి. ఓకే, రైట్. ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, రైట్. ఎందుకంటే కంప్లీట్గా డిస్టర్బ్ అవుతారు, మొత్తం డిస్టర్బ్ అవుతారు. రైట్. నౌ నెక్స్ట్ ఏంటంటే మనకి మరి ఎలా సార్ గవర్నమెంట్ జాబ్ అసలు ప్రిపేర్ అవ్వాలా వద్దా డైలమాలో ఉన్నాం. సో ఎందుకంటే అంత ఈజీ కాదు, ఒక 6 months 1 year లేదా 2 years పట్టేలాగా ఉంది. మరి ప్రిపేర్ కావాలా వద్దా, కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది అని అనుకునేవాళ్ళు. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి అని ఎప్పుడైతే అనుకుంటారో ఫస్ట్ మీకు ఉండాల్సింది ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందో, అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటంటే నీకు ఎవరు చెప్పరు చదువు, టైం లేదు, టైం ఉంది, ఎవరో మోటివేట్ చేస్తే నువ్వు చదివితే సరిపోదు, నీకు నువ్వు మోటివేట్ కావాలి. నీకు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 4 hours నేను స్పెండ్ చేయాలంటే 100% 4 hours స్పెండ్ చేయాల్సిందే. అంటే నీకు నువ్వు ఈరోజు నేను 4 o'clock లేవాలి మార్నింగ్ అంటే ఖచ్చితంగా 4 o'clock లేవాల్సిందే. ఎవరో లేవడము, ఎవరో చెప్తే చదవడము అది సెల్ఫ్ డిసిప్లిన్ కిందకి రాదు. స్ట్రిక్ట్గా అంటే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే నువ్వు ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్. సెకండ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? సో ఖచ్చితంగా ఈరోజు ఏదైతే టైం మనం సెట్ చేసుకున్నామో ఒక 4 hours 5 hours 6 hours ఎవ్రీడే ఖచ్చితంగా ఆ టైంని సెట్ చేసుకోవాలి, ఆ టైంని ఫాలో కావాలి టిల్ ఎగ్జామ్ వరకు. ఎప్పుడు కూడా ఇంకా డీవియేట్ కావద్దు, నెగిటివ్ థాట్స్ మైండ్లోకి రానివ్వద్దు. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్, చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్. ఓకే, సో ఎంత టైం మనం అలోకేట్ చేస్తున్నాము, మన స్టడీస్కి ఎంత టైం చేయాలి, మనకున్న టైం ఎంత అనేది ఒక టైం మేనేజ్మెంట్ ఒక సిస్టమేటిక్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో చాలామంది చేస్తున్నారు ఏంటంటే బిగ్ మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం సీరియస్గా, ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు నా మూడ్ ఉన్నప్పుడు లేదా ఒక 2 hours 3 hours లేదా ఒక వీక్లీ ఒక 2 times 3 times అని అలా ప్లాన్ చేసుకుంటారు. అంటే ఆ నోటిఫికేషన్ రాకపోతే అంత సీరియస్గా ఉండట్లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ సీరియస్ తీసుకుంటారు, నువ్వు కాదు అందరూ సీరియస్ తీసుకుంటారు నోటిఫికేషన్ వచ్చింది కదా అని. నోటిఫికేషన్ రాకముందే నువ్వు సీరియస్ తీసుకోవాలి. ఓకే, సో అప్పుడే నువ్వు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ జాబ్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది అంటే మనకి 2 months 3 monthsలో 2 monthsలో 3 monthsలో నేను కొట్టేస్తా జాబ్ అని గవర్నమెంట్ జాబుకి ప్రిపేర్ కావద్దు. ఎందుకంటే లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ అంటే ఏంటి? సో ఇక్కడ ఈ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొట్టాలంటే ఖచ్చితంగా ఒక 6 months మినిమం ఉండాలి. మినిమం టైం చెప్తున్నాను, నేను మ్యాక్సిమం టైం చెప్పట్లేదు. ఓకే, మినిమం 6 months టైం స్పెండ్ చేయాలి. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ ఏవి కొట్టాలన్నా ఇవన్నీ మినిమం ఒక 1 year టార్గెట్ పెట్టుకోండి. 1 year. ఓకే, అంతేగాని 2 monthsలో 3 monthsలో ప్రిపేర్ అవుతా అంటే కాదు. ఇంకే గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే ఖచ్చితంగా 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు ఆ ప్రిపరేషన్కి. సో ఇంకా ఎందుకంటే ఆ సిలబస్ చాలా హై ఉంటుంది కాబట్టి
దానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో నేను ఇంత టైం స్పెండ్ చేయగలుగుతాను, నాకు ప్రాబ్లం లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావడం బెటర్. ఓకేనా? సో ఎనీహౌ, సో కరెక్ట్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. జస్ట్ ఏదో బ్లైండ్గా ఏదో ఒక ఎగ్జామ్ రాస్తూ అప్పుడప్పుడు అలా ప్రిపేర్ అయ్యి మళ్ళీ సీరియస్గా లేకుండా ఎగ్జామ్స్ రాస్తే మనం ఎప్పటికీ జాబ్ సాధించలేం అనే విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.